అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి మేము కూడా తాటిచర్ల పంచాయతీ నుంచి మన రాజకీయాలు ఒక 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నప్పటికీ ఈ యొక్క ప్రాంతానికి ఎంతోమంది శాసనసభ్యుడిగా ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని మరి ఎవరి పరిధిలో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా పిడతల వంశీయులు ఉన్నప్పుడు మరి వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తీసుకొని రావడం జరిగింది. మరి దాని తర్వాత మన శాసనసభ్యులు శ్రీ అన్నా వెంకటరామబాబు గారు 2009 తర్వాత శాసనసభ్యులుగా 2 పర్యాయంలో గిద్దలూరు నుంచి ఎంపిక కాబట్టి మరి ఎక్కడ కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా చిన్న సన్న బడుగు బలహీన వర్గాలకే కాకుండా కేవలము నా వైశ్యకర్మ నుండి అటువంటి ప్రయారిటీ కూడా ఇవ్వకుండా అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి మరి లోగడ పూర్వం వచ్చేసి ఒక శాసనం ఉండేది. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ యొక్క ప్రాంతం నుంచో మరి ఆ పంచాయతీ నుంచి ఒక 10 మంది 5 మంది పెద్దలు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి సమస్య చెప్పుకునేటువంటి పరిస్థితి పరిపాటిగా ఉండేది. మరి గిద్దలూరులో అన్నా రాంబాబు గారు ఎంటర్ అయిన తర్వాత ఒక సామాన్యకర్త సైతం కూడా ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా ఫోన్ చేసి అన్నా మా సమస్య ఇది చెప్పుకుంటే మరి అర్ధరాత్రి సరే అన్నా నేను అన్నా రాంబాబుని మాట్లాడుతున్నాను, మీ సమస్య ఏంటి, మీరు ఫోన్ చేశారు అని చెప్పి మరి ఆయన సమస్య తెలుసుకొని ఇమీడియట్గా వారి ముందరే సమస్య పరిష్కారం అయినప్పటికీ కాకపోయినప్పటికీ ఆయన పనిలో ఆ సమస్యను త్వరగా పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి శాసనసభ్యులు ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రాంతంలో అది ప్రప్రథమంగా మన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పి నేను ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మరి అలాగే ఎక్కడ ఎవరు ఏ సహాయం అడిగినా ఆయన ఈ చెయ్యి ఇట్లా పెట్టినోడే తప్ప ఎవరికాడ అవినీతి పరంగా కానీ ₹1 సంపాదన వైపు కానీ ఎక్కడ ఆశించకుండా ఈ నియోజకవర్గంలో ఈ యొక్క 15 సంవత్సరాల రాజకీయంలో మరి ₹1 ఎక్కడ కూడా ఆశించకుండా ఆయన డబ్బులు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల కోసము ఆహార దిశలు మరి పూర్వము కొంతమంది వ్యక్తులకు 15 గంటలు 16 గంటలు ఆహార దిశలు పాటుపడతాడు అని చెప్పేటువంటి కొంతమంది నాయకులు ఉంటే అటువంటి నాయకుల్లో మరి అన్నా రాంబాబు గారు కూడా